హలో అండి, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేము బాగానే ఉన్నాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్రహ్మం మల్లూరి, మా యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు నేను ఎక్కడికెక్కడికి వెళ్ళాను, నేను టిఫిన్ ఏం చేశాను అనేది వీడియోలో షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. నేను ఏం పెట్టాను అనేది మీకు తెలిసిద్ది. కంప్లీట్గా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చూసి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలుగులోనే కామెంట్ చేయండి. అదిగోండి, ఇంకా పొద్దున్నే లేచి వాకిలి చిమ్మి ముగ్గేసుకోవాలి కదా, ఇంకా అలాగే ముగ్గేసుకున్నానండి. ఈరోజు పసుపు కుంకుమ వేయలేదండి. పసుపు కుంకుమ వేయకుండా కలర్స్ ఉన్నాయి కదా, ఇంకా కలర్స్ వేసాను. అదిగోండి, మా ఇల్లు కొంచెంగా చూపిస్తున్నాను. వీడియోస్ ఎలా ఉంటున్నాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకేమైనా మార్పులు చేర్పులు ఏమైనా చేయాలంటే చేసుకొని మార్పులు చేర్పులు చేసుకొని మీకు ఇంకా బాగా వచ్చేటట్టుగా ట్రై చేస్తానండి. అదిగోండి, ఇంకా అలా ముగ్గేసుకున్నాను. ఇంకా అలా ముగ్గేసుకున్న తర్వాత ఇక వంటగదిలోకి వచ్చానండి. టిఫిన్ చేయాలి. ఈరోజు మైసూర్ బొండా ఎలా చేయాలో చూపిస్తున్నానండి. అరకప్పు పెరుగు తీసుకున్నానండి. పుల్లటి పెరుగు ఉంటుంది కదా, ఇంకా అరకప్పు పెరుగు అనమాట. అది గిన్నెలండి, గిన్నెతో తీసుకుంటున్నాను నేను. ఒక అరగిన్ని పెరుగు, అలాగే ఒక అరగిన్ని మైదా పిండితో చేయాలండి. మైసూర్ బొండా ఎప్పుడైనా మైదా పిండితోనే చేయాలి. ఇంకా అరకప్పు పెరుగు, అరకప్పు మైదా అనమాట. అలా వేసుకొని కలుపుకోవాలన్నమాట. దాంట్లో ఏమేమి వేయాలనేది చూపిస్తున్నాను. తగినంత సాల్ట్ అండి, మనకు టేస్ట్కి తగినంత సాల్టు. మాకు ఇద్దరమే కదండి, నేను అరకప్పు తీసుకున్నాను. మన ఇంట్లో మెంబర్లను బట్టి మనం పెంచుకొని 1కి 1 అండి అది కొలత. పెరుగుకి 1 కప్పు పెరుగు అయితే కప్పు మైదా వేసుకోవాలి. అదిగోండి, సాల్ట్ వేసే కదా, ఇంక సోడా ఉప్పు కొంచెం ఒక చిటికెడు వేసానండి. ఇంకా అలాగే మన ఇష్టం జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర వేసుకుంటే ఏంటంటే మనకి సోడా ఉప్పు వేసాం కదా, గ్యాస్ ప్రాబ్లం రాకుండా ఉంటుందండి జీలకర్ర వేస్తే. అది మన ఇష్టం, మనం తినాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే వేసుకోకుండా చేసుకోవచ్చు. ఇంకా అలా మొత్తం కలిపేసుకోవాలండి. మొత్తం చక్కగా ఉండలనేది కట్టకుండా శుభ్రంగా చక్కగా కలిపేసుకోవాలి. పువ్వులాగా కలుపుకోవాలండి. గదిగోండి, ఇంకా అలా కలుపుకోవాలన్నమాట. కొద్ది తిక్కుగా ఉంది. నేను ఒక్క బొట్టు నీళ్ళు పోసి కలిపి పెట్టుకున్నాను. ఒక 10 నిమిషాలు నానాలండి. 10 నిమిషాలు నానాలి. నానితే బాగా వస్తాయి అన్నమాట పునుగులు కాదు, మైసూర్ బోండా. ఇంకా అలా కలిపి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా పప్పుల చట్నీ వేసానండి. వేసేదేం తీయలేదులేండి. అదిగోండి, కొబ్బరి, శనగపప్పులు వేసుకొని చట్నీ వేసేసి రెడీగా పెట్టుకున్నాను. ఇంకా దానికి తాలింపు పెట్టేసుకున్నాము. ఇంకేంటండి సంగతులు? మీరు వీడియోస్ ఎలా ఉంటున్నాయండి, ఎలా ఉంటున్నాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరేమనుకుంటున్నారో కూడా చెప్పండి. వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నాకు ఏంది తేడా ఉంది అనేది నాకు అర్థమైందండి. ఆ తేడా ఏదన్నా ఉన్నట్టయితే నేను సరి చేసుకుంటాను. ఇంకా అటుపక్క బాండీలో నూనె పోసి బాండాలు వేసుకోవడానికి పక్కన పెట్టేసుకున్నాను అవతల పొయ్యి మీద. ఇంకేవతల పొయ్యి మీద తాలింపు పెట్టుకోవడానికి చిన్న బాండీ ఉంది కదా, ఇంకా దాంట్లో పెట్టుకుంటున్నాను అనమాట. అవి కూడా తాలింపు గింజలు వేసాను. అది ఊరికి కాకొచ్చిద్దండి, మందంగా ఉంటుంది, స్టీమ్ తగ్గదు అనమాట బాండీ. చిన్న బాండీ తాలింపులకి అదే వాడుతూ ఉంటానండి. ఇంకా కరివేపాకు వేసేసాను. ఇంకా ఆ వేడికే కరివేపాకు వేగిపోయిద్ది అనమాట. ఇంకా అలా వేసుకున్నానండి. తాలింపు దాంట్లో వేసేసుకొని కలిపేసుకుందాము.
ఇంకా అలా పప్పుల చట్నీకి తాలింపు అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. నా స్టైల్లో నేను చేస్తున్న మైసూర్ బోండాలన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి తిని చూసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వేరే వీడియో పెడుతుంటాను కదా, ఆ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదిగోండి కలిపి పెట్టుకున్నాం కదా, ఇంకా వేసేసుకున్నాము. నూనె కూడా కాకొచ్చేసిందండి. ఇంకా అవతల పక్క ప్లేట్ ఒకటి పెట్టుకొని నూనె ఏమన్నా ఎక్స్ట్రా ఉందనుకోండి అది లాగేసిద్ది కదా, అందుకని టిష్యూ పేపర్లు 2 వేసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఇంకా ప్లేట్లో ఇంకా అలా అన్నీ వేసేసుకోవాలండి. అలా వేయంగానే నూనెలో బోండా వేయంగానే అదిగోండి అలా తేలానమాట పైకి. అలా తేలితేనే బోండా పర్ఫెక్ట్గా వచ్చినట్టు లెక్కండి. చిన్న చిన్న టిప్స్తో నేను చేశానండి, నా ఓన్ ట్రై చేశాను. ట్రై చేసిన తర్వాత బాగుందని చెప్పి ఇక వీడియోలో షేర్ చేద్దామని చెప్పి చేసి మీకు చూపిస్తున్నాను అనమాట. నా ఓన్ ఐడియా అండి ఇది. ఎవరెవరు ఎలా చేస్తారో నాకు తెలియదండి, నా ఓన్ ఐడియాతో నేను చేశాను అనమాట. ఇంకా అలా అన్నీ వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత ఇంకా అన్నీ తీసేసుకుంటున్నాను. టిష్యూ పేపర్ మీద వేసుకుంటే ఎక్స్ట్రా నూనె ఏదైనా ఉందనుకోండి ఇంకా అది లాగేసిద్ది కదా, ఇంకా అందుకని అలా పెట్టేసుకొని వేసుకున్నాను అనమాట. మళ్ళీ వేస్తున్నాను. నూనె కాకుండాలండి. నూనె కాకలేకపోతే నూనె ఎక్కువ పీల్చిద్ది అనమాట. ఇంకా అలా తేలాలన్నమాట. బోండా వేయగానే పైకి తేలాలి, అప్పుడు కరెక్ట్గా ఉన్నట్టు లెక్క. లేకపోతే సతికిలు పడింది అనుకోండి అడుగున అతుక్కుపోయిద్ది. లేకపోతే నూనె ఎప్పుడైనా కాక మీదే ఉండాలండి. అలా మొత్తం వేసేసుకున్నాను అనమాట. ఇద్దరమే కదండి, అందుకనే ఒక అరకప్పే కలిపాను. మనం ఎంతమంది ఉన్నామో చూసుకొని కప్పుకి కప్పు పెరుగండి, ఇంకా అంతే. ఇంక వేరే ఏం కలిపే పని లేదు. 1 కప్పు మైదా పిండి అయితే 1 కప్పు పెరుగు. కరెక్ట్ కొలతండి, సరిపోద్ది. కరెక్ట్ కొలత అనమాట. చూసారు ఎలా వచ్చినాయో. అంటే నేను బుల్లి వేసాలండి, మన ఇష్టం. పిండి ఎక్కువ ఉందనుకోండి పెద్ద పెద్దవి కూడా వేసుకోవచ్చు. ఎంతో సాఫ్ట్గా ఎంతో క్రిస్పీగా వచ్చినాయండి. పైన లోపల సాఫ్ట్గా, లోపల కంట ఉడికిపోయినాయి. ఇక మా వారికి ఇస్తున్నాను, టిఫిన్ చేయాలి కదా, మా వారికి ఇస్తున్నాను. ఇంకా అదిగోండి ఇంకా అలా వేసానమాట టిఫిను. ఈరోజు టిఫిన్ వచ్చేసి మైసూర్ బోండా పప్పుల చట్నీ అండి. ఇంకా అలా నేను కూడా పెట్టుకుంటున్నాను. ఇంకా మా వారికి చెన్ను తింటున్నారు, ఇంకా నేను కూడా తిందామని చెప్పి ఇంకా పెట్టుకుంటున్నాను అనమాట. అదిగోండి ఇంకా అలా వేసుకున్నాను. చట్నీ కూడా చాలా బాగుందండి. అంటే పప్పుల చట్నీ మీకు తెలియదని కాదు, బాగుంది. అయితే టమాటా చట్నీ కూడా చేసుకోవచ్చండి, బాగుంటుంది. అదేంటంటే మనం కారంగా పుల్లగా అదే ఏమంటారు, అదిగోండి అలా సాఫ్ట్గా ఉడుకుద్దండి. లోపల కూడా చక్కగా ఉడికిపోయింది. అదే దగ్గర కంటపెట్టి చూపిస్తున్నాను. ఒకసారి నేను చేసినట్టుగా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి తిని చూసి కామెంట్ చేయండి. సూపర్గా వచ్చినాయి అని చెబుతున్నాను అనమాట. సూపర్గా వచ్చినాయండి. పర్ఫెక్ట్ కలుతండి, చక్కగా సరిపోయినాయి అన్నీను. ఉప్పు కానీ పెరుగు కానీ పిండి కానీ అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి, బాగా వచ్చినాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి తిని చూసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇక సాయంత్రం రెస్టారెంట్కి వెళ్ళామండి. అదేమో రెస్టారెంట్ అండి, అది రెస్టారెంట్ అనమాట. ఇక అదంతా పార్కింగ్ ఏరియా మొత్తం. ఇదేమో మాల్ అండి, కొత్తగా పెట్టారు మాలు. మళ్ళీ బ్యాక్ సైడ్ పెట్టి చూపిస్తాను. అదేమో మాలు, అదేమో రెస్టారెంట్ అనమాట. అదే చూపిస్తున్నాను. ఇక రెస్టారెంట్కి వెళ్ళి బయటకు వచ్చి చిన్న క్లిప్పింగ్ తీసుకుంటున్నాను అనమాట. లోపలికి వెళ్ళి సరుకులు కొన్ని లేవండి, అందుకని సిరియా ఏదో ఉందండి పేరు. అదేమో రెస్టారెంట్.
ఇది ఏ షేప్లో ఉన్నదేమో రెస్టారెంట్ అనమాట. లోపలికి వెళ్ళి అదే మా వారు లాలీపాప్ బిర్యానీ ఏదో చెప్పారండి ఆర్డరు. అది తిన్నాక ఇంకా బయటకు వచ్చి ఇంక షాపింగ్ చేద్దామని చెప్పి లోపలికి వెళ్ళాము. యువతల ఉంది కదా మాలు, ఇంకా ఆ మాల్లోకి వెళ్ళాము. అదేమో రెస్టారెంటు. మనం ఇటువైపు నుంచి వెళ్ళాలి లోపలికి. ఏ షేప్లో ఉంది కదా అటు నుంచి వెళ్ళాలి. ఇది స్టోర్ అండి. ఇది ఏమంటారు, మా ఆయన నుంచొని చూస్తున్నారు మా వారు. ఇంకా అదిగోండి, ఇంక నేను కూడా లోపలికి వెళ్ళి కొన్ని సరుకులు లేవండి, కొన్ని సరుకులు తీసుకుందామని చెప్పి లోపలికి వెళ్ళాను. అన్నీ ఉన్నాయండి లోపల, అన్నీ ఏ టు జెడ్ ఉన్నాయి. అసలు ఏమేమి ఉన్నాయని చెప్పి వెళ్ళి చూద్దామని చెప్పి వెళ్ళాను. వాళ్ళు వీడియో తీసుకుంటామనంటే వద్దులేండి తీయండి అని అన్నారు. ఇంకంతవరకు తీసి ఆఫ్ చేసేసాను. నేనేం తీసుకోవాలని చెప్పి తీసుకొని ఇంటికి వచ్చేసాము. ఇంకా అంట్లు సబ్బులు ఒక 2, కంఫర్ట్ అయిపోతే కంఫర్ట్ తీసుకున్నాను. సర్ఫ్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను, సర్ఫ్ ఎక్సెల్. చిన్నులపాయలు 1/2 కిలో, టాటా సాల్ట్ ఒకటి, మైసూర్ శాండిల్ సోపులు 3, 2 కేజీలు ఉల్లిపాయలు. ప్రస్తుతానికి అవి అయిపోతే అంతవరకు తీసుకొచ్చాను. అయ్యే కొంచెంగా షేర్ చేస్తున్నానండి. ఇంకా అలా అన్నీ తీసుకున్నాను అనమాట. ఇంకా మొత్తం వరకు తీసుకొని వచ్చాము. మనం బయటికి వెళ్ళామంటే వాళ్ళకి ఏదో ఒకటి వదిలించుకుని మనం రాం కదండి. ఇంకా తీసుకొని వచ్చానమాట. అవి కూడా మొత్తం మీద 5 తీసుకున్నాను. చూసారు కదండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీరేమనుకుంటున్నారు, వీడియోస్ ఎలా ఉంటున్నాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నా లైఫ్ స్టైల్ ఇదండి. నేను నా లైఫ్లో ఏదైతే జరుగుతుందో అదే వీడియోలో షేర్ చేసుకుంటూ వస్తున్నాను. నా వీడియోస్లో పూజలకు సంబంధించి, కుకింగ్ సంబంధించి, ఎక్కడికైనా వెళ్తుంటాం కదా బయటికి, టూర్లకు సంబంధించి ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కొంచెంగా క్లిప్పింగ్ తీసి మీకు షేర్ చేస్తూ వస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నమస్తే అండి, బాయ్.